హాయ్ ఫ్రెండ్స్, నేను రమాకాంత్, వెల్నెస్ కోచ్, సత్యసాయి న్యూట్రిషన్ సెంటర్, కేర్ ఆఫ్ సత్యసాయి జిరాక్స్, క్లబ్ కాంప్లెక్స్, నిర్మల్. నేను గత సంవత్సరంగా మంచి న్యూట్రిషన్ తీసుకొని మంచి రిజల్ట్ తీసుకొని ఆరోగ్యం ఉన్నా. ఎందుకంటే గత సంవత్సరం క్రితం నేను హై బీపీ సయాటికాతో సఫర్ అయి చాలా ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ రావడం జరిగింది. దాంతో నేను సెర్చ్ చేసి మంచి న్యూట్రిషన్ తీసుకొని హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ షేక్ తీసుకొని నా హెల్త్ నేను మంచిగా చేసుకోవడం జరిగింది. మీరు కూడా బరువు తగ్గాలని కానీ బరువు పెరగాలని కానీ బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ ఇంకా ఇతరత్ర ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా మా న్యూట్రిషన్ సెంటర్కి వస్తే మీకు అద్భుతమైన ఫలితాలు అందిస్తామని మీకు చెప్తున్నా. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా ప్రతి ప్రోడక్ట్ కంపెనీలో ప్రతి ప్రోడక్ట్ వాడినా, ప్రతి ప్రోడక్ట్ గురించి తెలుసుకున్నా. ఏ ప్రోడక్ట్ ఏ పని అవుతుంది, ఏ ప్రోడక్ట్ ఇస్తే మీకు సహాయపడుతుందని నేను తెలుసుకున్నా. మీకు కూడా హెల్ప్ చేయాలని నిర్ణయించుకున్నా. అందుకొరకు మీరు మా న్యూట్రిషన్ సెంటర్కి వస్తే మీకు సరైన డైట్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనము ఒబెసిటీ పెరగడానికి కారణం మెయిన్ మన లైఫ్ స్టైల్. ఎందుకంటే మనము ఏం తినాలో ఏం తినవద్దో మనకు తెలియదు. ఎందుకంటే మనం తినేదంతా మంచి విటమిన్స్ ఫుడ్ అనుకుంటాం, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఎక్కువ తీసుకునేది కార్బోహైడ్రేట్ తీసుకుంటున్నాం. ప్రోటీన్ లోపం ఎక్కువవుతుంది. కాల్షియం కానీ మినరల్స్ కానీ జింక్ కానీ ఇటువంటి ఖనిజాలు మన బాడీలోకి పోవడం లేదు. ఎందుకంటే ప్రస్తుతము భూసారం తగ్గిపోవడం వలన సరైన మినరల్స్ పోషకాలు మన శరీరానికి అందడం లేదు. అందుకొరకు చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందుకొరకు ప్రపంచంలోనే అత్యుత్తమమైన న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చే కంపెనీ ఏది అంటే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ షేక్. ఎందుకంటే దీంట్లో 22 రకాల విటమిన్లు, పోషకాలు, కార్బోహైడ్రేట్స్, ఒమేగా 3 గుడ్ ఫ్యాట్స్, మంచి ఫైబర్ ఉంటుంది. దాంతో మన బాడీ ఫ్యాట్ తగ్గిస్తుంది. బరువు పెరగాలని కూడా బరువు పెరుగుతుంది. అంతేకాకుండా హార్ట్ స్ట్రోక్స్ ఉన్నవాళ్ళు కానీ, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నారు కానీ, పక్షవాతాలు ఉన్నారు కానీ, ఇంకా ఏమన్నా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు తీసుకునే ఆహార లోపంతోనే బాధపడతారు. దీంతో ఏమవుతుందంటే బాడీకి అన్ని రకాల విటమిన్స్ వచ్చి వాళ్ళు ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. అందుకొరకు నేను చెప్పేది ఏంటంటే మనం తీసుకునే ఆహార లోపంతోనే మన అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇవాళ అంత డూప్లికేట్ ఏమవుతున్నది, అంత డూప్లికేట్ ఆయిల్, డూప్లికేట్ అంటే అనొద్దు, కానీ తెలంగాణ మొత్తం చాలా కల్తీ జరుగుతుంది. మనం ఏం తింటున్నామో ఏం చేస్తున్నామో మనకు తెలియడం లేదు. పంటలు పండే విధానం చేంజ్ అయిపోయింది. టోటల్ పెస్టిసైడ్స్ ఫుడ్, ఎరువులు వేస్తేనే కానీ పంటలు రావట్లేదు. దాంతో భూమిలో జింక్ మొత్తం పోయింది, అంటే భూసారం తగ్గిపోయింది. ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చి మనము వండే విధానం కూడా చేంజ్ అయింది. ఎక్కువ ఫైర్ తినడం జరుగుతున్నది. దానివల్ల సరైన రిజల్ట్స్ రావడం లేదు. అందుకొరకు నేను మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు స్టోరేజ్ విధానం కూడా చేంజ్ అయింది. కోల్డ్ స్టోరేజెస్ అయినాయి. ఒకప్పుడు మన ఇంట్లో గుమ్ములలో దీంట్లో స్టోర్ చేసుకుంటుండే, అవి మంచి పోషకాలు ఉంటుండే. ప్రస్తుతం మొత్తం ప్యాకింగ్ సిస్టమ్ చేసి కోల్డ్ స్టోరేజ్లో పురుగు పట్టకుండా కూడా వాటికి పురుగు మందుల అవశేషాలు కలపడం జరుగుతున్నది. అందుకొరకు నేను అనేది ఏంటంటే మనము తినే ఆహారం మంచిదైతే మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. ప్రజెంట్ నేను 54 ఇయర్స్, కానీ పొద్దున 5 గంటలకు లేచి సాయంత్రం 9 గంటల వరకు కూడా ఇదే యాక్టివ్గా పనిచేస్తున్నాను, కేవలం ఈ న్యూట్రిషన్ వల్లనే. ఎందుకంటే దేవుడు ఒక్క మంచి వరం లెక్క ఇచ్చిందంటే ఇవాళ కలియుగ అమృతం ఏది న్యూట్రిషన్ షేక్ అంటే. ఈ న్యూట్రిషన్ షేకు ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ అతని కడుపులోకి వెళ్ళదు. అందుకు మీకు కోరేది ఏంటంటే ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఒకవేళ వాళ్ళు న్యూట్రిషన్ అయితే నేను చెప్పేది ఏంటంటే చాలామంది సడన్గా
హార్ట్ స్ట్రోకులు వస్తున్నాయి. మరి బరువు ఎక్కువ ఉండరు, బరువు తక్కువ ఉండరు, ఐడియల్ వెయిట్ ఉంటారు. వై అంటే అతను ఐడియల్ వెయిట్నే ఉన్నాడు, కానీ ఏమున్నాడు, టోటల్ ఫ్యాట్తో ఉంటాడు. అది తెలియదు. అందుకొరకు న్యూట్రిషన్ ఇట్లా తీసుకుంటే మనము తీసుకునే ఆహారం మొత్తం న్యూట్రిషన్ కాదు, కానీ న్యూట్రిషన్ మొత్తం ఫుడ్ అని నేను కూడా తెలుసుకున్నా, మీరు కూడా తెలుసుకోండి. అందుకొరకు మీరు మంచి న్యూట్రిషన్ తీసుకుంటే మాత్రం హాస్పిటల్ పాలు కాకుండా ఆరోగ్యవంతులుగా ఉంటారని కోరుకుంటున్నా. ఎందుకంటే చాలామంది వల్ల ఎక్కువ శాతం డాక్టర్స్ అయినా పర్వాలేదు, బిజినెస్ పర్సన్ అయినా పర్వాలేదు, వాళ్ళు తీసుకునే స్ట్రెస్ వల్ల సరైన టైంకి తినకపోవడం వల్ల థైరాయిడ్ కానీ, షుగరు, హార్ట్ స్టంట్లు వాడడం కానీ, టోటల్ స్ట్రెస్తో గురవుతున్నారు. ఈ స్ట్రెస్ తగ్గాలంటే ఖచ్చితంగా బాడీకి న్యూట్రిషన్ అవసరం. అంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనడానికి కూడా మన బాడీ సహకరించాలంటే మన బాడీకి సరైన పోషకాలు కావాలా. ఈ పోషకాలు తీసుకోకపోవడం వల్ల చాలా చాలా ఇబ్బందులు అవుతాయి. ఇందులో మంచి మంచి సప్లిమెంట్స్ ఉంటాయి. హార్ట్కి సంబంధించినవి, స్కిన్కి సంబంధించినవి, డైజెషన్కి సంబంధించినవి, షుగర్ తగ్గడానికి సంబంధించినవి. అంటే ప్రతి అవసరానికి మన బాడీకి ఎలాంటి రిపేర్ చేసుకోవాలన్నా హెర్బలైఫ్ న్యూట్రిషన్ సహాయపడుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమమైన న్యూట్రిషన్ ఫుడ్ కంపెనీ. ఎందుకంటే న్యూయార్క్లో స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టెడ్ అయిన కంపెనీ. అంటే ఎలాంటి రిమార్క్ లేకుండా, ఎలాంటి మోసం లేకుండా ఉన్న కంపెనీనే అక్కడ అమెరికాలో స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదు చేయబడుతుంది. ప్రస్తుతము 110 దేశాలల్లో 40 సంవత్సరాలుగా కొనసాగుతుంది. మన దేశంలోకి వచ్చి 25 సంవత్సరాలైంది. 25 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి మనుషులకు ఇబ్బంది లేదు. అందరికీ ఇమ్యూనిటీ పవర్ పెరిగింది. ఇవాళ కాకుండా రేపైనా పర్లేదు. ఖచ్చితంగా హెర్బల్ లైఫ్ అన్నది ప్రతి కిచెన్లోకి పోతుంది, ప్రతి కిచెన్లోకి. ఎందుకంటే ఇవాళ ఆరోగ్య సమస్య లేదు అన్న ఒక పర్సన్ చూపించండి. ప్రతి ఇంట్లో ప్రజెంట్ ఒక షుగర్ పేషెంట్ ఉంటున్నాడు. ఇంకా కొన్ని రోజుల్లో ప్రతి ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనం టోటల్గా ప్లాస్టిక్ భూతంని ఎంబడవుతుంది మన ఎంబట. ఎవరైనా ప్రతి దాంట్లో ప్లాస్టిక్ వర్క్ యూజ్ చేస్తున్నారు. దానివల్ల నాన్ స్టిక్ కానీ, కుక్కర్లు కానీ, అంటే వంటలు వండే విధానం చేంజ్ అయిపోయింది. అప్పుడు కట్టెల పొయ్యి మీద చేసుకున్నప్పుడే వంట మళ్ళీ టేస్ట్ ఉంటుండే. ఇప్పుడు సిలిండర్లు వచ్చినాయి, కుక్కర్లు వచ్చినాయి, ప్లాస్టిక్ వస్తువులు వచ్చినాయి, నాన్ స్టిక్ వచ్చింది. దాంతో మన ఆరోగ్య సమస్య పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. అంటే టెక్నాలజీని వాడుకుంటే మన ఆరోగ్యం బాగుండాలి, కానీ టెక్నాలజీని వాడుకొని మనం ఒక భూతం లెక్క మారిపోతున్నాం. అంటే తినే విధానం, వండే విధానం, ఉపయోగించే విధానం చేంజ్ చేసుకోవాలి మనం. అంటే మళ్ళా పాత రోజులే గుర్తుకొస్తున్నాయి. పాత రోజులే బాగుండే. అప్పుడు మేము ఆడుకునే వాళ్ళం, ఎగిరే వాళ్ళం, చేసేవాళ్ళం. ప్రస్తుతము పిల్లలు ఎలాంటి వ్యాయామం చేయట్లేదు. సెల్ ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు, టీవీలకు అడిక్ట్ అవుతున్నారు. ఖోఖోలు కానీ, కబడ్డీలు కానీ, గేమ్లు కానీ, క్రికెట్ కానీ ఏమి ఆడట్లేదు. ఏమనంటే ఫోన్ తీయడం, టకా 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 ఇన్స్టాగ్రామ్లు, యూట్యూబ్లు ఇవి చూసి చెడిపోతున్నారు తప్ప వాళ్ళు ఏం బాగుపడడం లేదు. అందుకని నేను చెప్పేందంటే మనం మారితే కానీ మన పిల్లలు మారరు. అందుకొరకు మీరు మంచి న్యూట్రిషన్ తీసుకొని మీ పిల్లలకు కూడా సరైన న్యూట్రిషన్ ఇస్తే వాళ్ళు బాగుపడతారని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మీ రమాకాంత్.